హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 55. ఫైర్ అలారం మోగడంతో అందరూ భయంతో కంగారుగా బయటకు పరిగెడుతున్నారు. కానీ అవంతిక మాత్రం అందరికీ ఎదురెళ్తూ కంగారుగా వాష్రూమ్ల వైపు పరిగెత్తింది. తన్వి, దేవ్ అని బిగ్గరగా అరిచింది. పిల్లలిద్దరూ ఏమీ ఎరగనట్టు చాలా కూల్గా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చారు. అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్ వర్కర్ వాళ్ళని చూసి, మేడం ప్రమాదమేమో, త్వరగా మీ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళండి అని కంగారుగా చెప్పాడు. అవంతికకు భయంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనైంది. పిల్లలకి ఏమీ కాలేదని తెలిసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఒక చేత్తో దేవి చేపట్టుకొని ఇంకో చేత్తో తన్వీని ఎత్తుకొని వేగంగా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసింది అవంతిక. అదే టైంలో కళ్యాణ్ తన కారులో నుంచి ఆ చిన్న పాపను చూశాడు. ఆ పాపను వాళ్ళ అమ్మ ఎత్తుకొని ఉంది. ఆమె పక్కనే ఒక చిన్న బాబు చేయి పట్టుకొని నడుస్తున్నాడు. కారు కాస్త దూరంలో ఉండడంతో ఆ పాప వాళ్ళ అమ్మ ముఖం కళ్యాణ్కి సరిగ్గా కనిపించలేదు. కానీ ఆమె నడక, రూపు చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన మనిషిలాగే అనిపించింది. కళ్యాణ్కి ఒక్కసారిగా అవంతిక గుర్తొచ్చింది. కానీ అవంతిక ఇండియాలో లేదు కదా, ఇక్కడ ఉండే ఛాన్సే లేదు అని తనలో తానే సమాధానం చెప్పుకున్నాడు. ఆ రాత్రి ఝాన్సీని వాళ్ళ ఇంటి దగ్గర దింపాక కళ్యాణ్ చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు ముఖంలో ఆనందాన్ని చూసి లావణ్య నవ్వుతూ, ఈ రోజంతా బాగానే జరిగిందరా అని అడిగింది. అంతా సెట్ అయిపోయింది మమ్మీ. ఆమె పిల్లల గురించి మాట్లాడి మాకు పుట్టే మొదటి పిల్లాడిని వాళ్ళ ఇంటి వారసుడిగా పెంచాలని షరతు పెట్టింది. నేను దానికి కూడా సరేనని చెప్పేశాను అన్నాడు. లావణ్య ముఖం మారడం చూసి కళ్యాణ్ వెంటనే, నువ్వేం కంగారు పడకు మమ్మీ, పెళ్ళయ్యాక ఆమెను నా వైపు తిప్పుకుంటాను, వాళ్ళ ఆస్తి మొత్తాన్ని ఆమెతోనే మనకిచ్చేలా చేస్తాను అని చెప్పాడు. లావణ్య ఊపిరి పీల్చుకొని, నాకు నీపై నమ్మకం ఉంది కళ్యాణ్. పెద్ద పెద్ద పనులు సాధించాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదు అంది. అంతేగా అని నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. ఆ రాత్రి 10 గంటలకి రఘు ఫోన్ రింగ్ అయ్యింది. అతడు ఫోన్ ఎత్తగానే అవతలి వైపు నుంచి ఝాన్సీ వాళ్ళ నాన్న కోపంతో ఊగిపోతూ మాట్లాడాడు. రఘు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అసలు? నా కూతురికి అలాంటి అసభ్యకరమైన ఫోటోలు ఎలా పంపుతాడు? నా కూతురు అసహ్యంతో అవమానంతో ఏడుస్తోంది. మన రెండు కుటుంబాల మధ్య ఇక పెళ్లి కుదరదు అన్నాడు. రఘు షాక్ అయ్యాడు. నా కొడుకు మీ కూతురికి ఎలాంటి ఫోటోలు పంపాడు అని అడిగాడు. న్యూడ్ ఫోటోలు. నీ కొడుక్కి బుర్రందా అసలు? ఏమైనా మంచి బాడీ ఉండి పంపినా ఏదో అనుకోవచ్చు, అది లేదు. అలాంటి ఫోటోలు పంపడానికి అతడికి సిగ్గులేదా? రఘు ముఖం మాడిపోయింది. ఒక అమ్మాయికి అలాంటి ఫోటోలు పంపడం చాలా చండాలమైన పని. ఈ మధ్యే పరిచయమైన అమ్మాయితో కళ్యాణ్ ఇంతగా దిగజారిపోతాడా? రఘు కోపంతో ఊగిపోతూ కళ్యాణ్ రూమ్కి వెళ్ళాడు. తలుపును బలంగా తోసి తెరిచాడు. మంచం మీద పడుకొని ఉన్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, సిగ్గులేని పనులు చేస్తున్నావు, వచ్చిన మంచి పెళ్లి సంబంధాన్ని పాడు చేసావు, ఝాన్సీకి అలాంటి ఫోటోలు ఎందుకు పంపావురా అని గద్దించాడు రఘు. కళ్యాణ్ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు. నాన్న మాటలు వినగానే అతడికి ఏమీ అర్థం కాలేదు. అతడు మంచం దిగి వచ్చి, నాన్న, నన్నెందుకు అనవసరంగా నిందిస్తున్నావు? నేను ఆమెకు అలాంటివి ఎందుకు పంపుతాను? నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయికి కూడా అలాంటి ఫోటోలు పంపలేదు అని చెప్పాడు. రఘు తన ఫోన్ను కళ్యాణ్ ముఖం ముందుకు పెట్టి, ఇప్పుడే ఝాన్సీ వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు నీ మీద ఊరికే చెప్తారా ఏంటి? నువ్వేం చేశావో నీకే తెలియాలి అని అరిచి కోపంతో బయటకు వెళ్ళిపోయాడు. కళ్యాణ్ గేమ్ ఆపేసి ఝాన్సీ చాట్ హిస్టరీ ఓపెన్ చేశాడు. చూడు మమ్మీ, నేను ఆమెకు అలాంటి ఫోటోలు పంపలేదు. ఈ మధ్యాహ్నం మనం కలవాలని మెసేజ్ చేశాను అంతే అని చూపించాడు. లావణ్య ఫోన్ వైపు చూసింది. కానీ ఆమె కూడా కళ్యాణ్ని నమ్మలేదు. నువ్వు మెసేజ్ డిలీట్ చేసి ఉంటావులే, అంతా అయిపోయింది కళ్యాణ్, నువ్వు చేసిన పని గురించి నువ్వే ఆలోచించుకో అంది. ఆ మాట చెప్పి లావణ్య కూడా వెళ్ళిపోయింది. కళ్యాణ్కి విపరీతమైన కోపం వచ్చింది. నేను చేయని తప్పుకి నన్నెందుకు అంటున్నారు? పైగా ఈరోజు రాత్రి వెళ్ళేటప్పుడు ఝాన్సీ నా ముద్దు కూడా తీసుకుంది. అలాంటిది ఆమె కావాలని నా మీద నింద వేయదు కదా. అసలు ఎక్కడ తేడా కొట్టింది? విల్లాలోని పిల్లల గదిలో దేవ్ మరియు తన్వి మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
ఆ రిచ్ ఆంటీ ఆ వేస్ట్ డాడీని వదిలేస్తుందంటావా దేవ్ అని అడిగింది తన్వి. దేవ్ సైలెంట్గా ట్యాబ్ చూస్తున్నాడు, ఏం మాట్లాడలేదు. తన్వి అతడి భుజం తడుతూ, చెప్పు దేవ్, విజయ్ అన్న అసలు ఆ కళ్యాణ్ ఏం చేశాడు అని మళ్ళీ అడిగింది. దేవ్ చిన్నగా నిట్టూర్చి, విజయ్ అన్న ఏదో ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టాడు అంతే అని క్లుప్తంగా చెప్పాడు. ఏం ప్లాన్ చేశాడు దేవ్, నాకు చెప్పు ప్లీజ్ అని తన్వి అతడి చేయి పట్టుకొని 2-3 సార్లు ఊపుతూ గోల చేసింది. దేవ్ సీరియస్గా తన్వి వైపు చూసి, చిన్నపిల్లలకి ఇవన్నీ అనవసరం, నేను చూసుకుంటానులే అని విజయ్ అన్న చెప్పాడు. మన పని అయిపోయింది కదా, ఇంకా పడుకో అన్నాడు. తన్వి మూతి తిప్పుకొని, సరేలే, నాకేం చెప్పవు నువ్వు అంది. కానీ మరుక్షణమే తన్వి తన అన్నను ముద్దుగా హగ్ చేసుకొని, ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ దేవ్, నువ్వు నన్ను కాపాడుతుంటే నాకు నాన్న అస్సలు అవసరమే లేదు అంది. తన్వి మాటలకి దేవ్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతడి మనసులో ఒక గట్టి నిర్ణయం ఏర్పడింది. తాను ఇంకా చాలా స్ట్రాంగ్గా మారాలి. తన చెల్లిని, తన అమ్మను, తన అమ్మమ్మని తనే కాపాడుకోవాలి అని. సోమవారం రోజున అవంతిక అనిరుద్ధ్ లాయర్ని కలిసింది. విడాకుల పని పూర్తయ్యాక లాయర్ అవంతికతో, మేడం, మీరు కొనాలనుకుంటున్నా విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ కాంట్రాక్ట్ పేపర్లు కూడా రెడీ చేశాను అని చెప్పాడు. అవంతిక ఆశ్చర్యపోయి, ఆయన ఈ విషయాన్ని కూడా మీకే చెప్పారా అని అడిగింది. లాయర్ తలాడించి పేపర్లు బయటకు తీసి, ఒకసారి చూడండి, ఇందులో మెయిన్ థింగ్ ప్రైజ్ అని చెప్పాడు. అవంతిక ఆ కాంట్రాక్ట్ పేపర్ల చేతిలోకి తీసుకొని నేరుగా అందులో రాసి ఉన్న ప్రైజ్ను చూసింది. 300 కోట్లు. అప్పట్లో విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ను అనిరుద్ధ్ కొన్న అసలు ధర అది. ఇంత తక్కువ రేటుకి ఆ బిల్డింగ్ను తనకు అమ్మితే అతడికి నష్టమే వస్తుంది. గడిచిన ఈ 6 ఏళ్లలో ఆ 300 కోట్లను బ్యాంకులో వేసి ఉంచిన దానికి ఎంతో కొంత మంచి వడ్డీ వచ్చేది కదా. అసలు ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏమీ అర్థం కాక లాయర్ని అడిగింది అవంతిక. మీరిద్దరూ ఒకప్పుడు భార్యాభర్తలు కదా మేడం, అందుకే అనిరుద్ధ్ గారు పాత రేటుకే ఆ బిల్డింగ్ను మీకు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు అని వివరించాడు లాయర్. నాకు ఆయన దయ కానీ డిస్కౌంట్లు కానీ ఏమీ అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే ఆ బిల్డింగ్ విలువ చాలా ఎక్కువ ఉంటుంది అని స్పష్టంగా చెప్పింది అవంతిక. ఆయనకి నష్టం వచ్చేలా నేను ఆ బిల్డింగ్ను తీసుకోను. నేను ఆయనకి 650 కోట్లు ఇస్తాను అని స్థిరంగా చెప్పింది అవంతిక. సరే అయితే నేను అనిరుద్ధ్ గారికి ఫోన్ చేసి ఈ విషయం అడుగుతాను మేడం అన్నాడు లాయర్. దాని అవసరం లేదు. పేపర్లు వెనక్కి తీసుకెళ్ళి రేటు మార్చి తీసుకురండి, మనం సంతకాలు చేసేద్దాం. నాకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. లాభ నష్టాలు ఆయనకి బాగా తెలుసు. నేను సరైన ధరే ఇస్తున్నాను కాబట్టి ఆయన కాదనరు అని చెప్పింది అవంతిక. లాయర్ కాసేపు ఆలోచించి తలాడిస్తూ, సరే మేడం, కొత్త కాంట్రాక్ట్ రెడీ అయ్యాక మీకు ఫోన్ చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి అవంతిక అక్కడి నుంచి బయలుదేరింది. అటు దేవ్ చదువుతున్న స్పందన స్పెషల్ స్కూల్లో ఒక బాధాకరమైన విషయం జరుగుతోంది. ఏడు పాప ముందు ఇలాగే ఏడిస్తే నేను ఊరుకొని ముందే చెప్పేస్తున్నా. అవును, నీ పేరెంట్స్ పోయిన నెలలోనే కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళు నీ 30 ఏళ్ల స్కూల్ ఫీజు ఒకేసారి కట్టేశారు. ఇకపై నిన్ను చూడ్డానికి ఎవ్వరూ రారు. నువ్వు సైలెంట్గా ఉండకపోతే ఈరోజు నీకు టిఫిన్ భోజనం కూడా పెట్టం. ఆ స్కూల్ స్టాఫ్ ఒకరు కోపంగా అరుస్తున్న శబ్దాలు, ఒక చిన్నారి ఏడుపు బయటకు వినిపిస్తోంది. దేవ్ ఆ రూమ్ పక్కన నుంచి వెళ్తూ ఆగి లోపలికి తొంగి చూశాడు. అక్కడ ఒక 15 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆమెకి నరాల సమస్య ఉంది. దాంతో తన పనులు తను సొంతంగా చేసుకోలేదు. తింటున్న సమయంలో టిఫిన్ కాస్త బట్టలపై పడిందని ఆ కేర్ టేకర్లు ఆమెను చాలా దారుణంగా తిడుతున్నారు. దేవ్ వెంటనే పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చొని తన బ్యాగ్ నుంచి ట్యాబ్ బయటకు తీశాడు. ఆ ట్యాబ్ ద్వారా విజయ్ అన్నకు మెసేజ్ చేసి అక్కడ స్టాఫ్ ఆ అమ్మాయిని వేధిస్తున్న విషయాన్ని చెప్పాడు. విజయ్ అన్న వెంటనే ఆ స్కూల్ చైర్మన్కి, యాజమాన్యానికి ఆ కేర్ టేకర్లు అరుస్తున్న ఆడియోను నేరుగా పంపించాడు. కొద్దిసేపటికే స్కూల్ ఇన్ఛార్జ్ కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి, మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని ఆ స్టాఫ్ మీద పడ్డాడు. ఒక పేషెంట్ పాపతో మాట్లాడే పద్ధతి ఇదేనా? వెంటనే మీ సామాన్లు సర్దుకొని స్కూల్ నుంచి బయటకు పొండి అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ కేర్ టేకర్లు ఇద్దరు భయంతో, ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి అక్కడి నుంచి పరిగెత్తారు. దేవ్ చాలా కూల్గా తన ట్యాబ్ను లాక్ చేసి బ్యాగ్లో పెట్టుకున్నాడు. అతడు పైకి లేచి నిలబడగానే
అతడికి ఎదురుగా రెండు అందమైన అమాయకమైన కళ్ళు కనిపించాయి. ఆమె తల సీతాకోక చిలుకలా దువ్వి ఉంది. పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని దేవతలా ఉంది ఆమె. నువ్వు చాలా గ్రేట్ అన్నా. నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తావా? వాళ్ళు నా తలకి ఆపరేషన్ చేస్తారంట. నాకు చాలా భయంగా ఉంది. బాగా నొప్పిగా ఉంటుంది అని తన అమాయకపు కళ్ళతో అడిగింది శ్రావ్య. దేవ్ ఆలోచనలో పడ్డాడు. ఈమెను చూస్తే కనీసం 30 ఏళ్ల వయసున్నట్లుంది. అలాంటి తన్ని అన్నా అని పిలుస్తుందేంటి? చూస్తుంటే ఈమె 3 ఏళ్ల పాపలా ఉన్నట్లుంది అని గ్రహించాడు దేవ్. ఇటు అనిరుద్ తన ఇంట్లోని స్టడీ రూమ్లో కూర్చొని డాక్టర్ పూజతో మాట్లాడుతున్నాడు. ఆమె శారీరకంగా చాలా వీక్గా ఉంటుంది. దానికి తోడు ఆటిజం ప్రాబ్లం ఉంది. ఇది తప్ప ఆమెకు వేరే ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఆమె ఆలోచన విధానం కాస్త ఇంప్రూవ్ అయితే బయట ప్రపంచాన్ని కాస్త అర్థం చేసుకోగలదని నా ఆశ అని చెప్పాడు అనిరుద్ధ్. అనిరుద్ధ్ గారు, ఆమె స్పందన స్పెషల్ స్కూల్లోనే ఉంటుందా అని అడిగింది పూజ. అవును అన్నాడు అనిరుద్ధ్. నేను ఒకసారి ఆమెను కలవచ్చా? నేను తనతో మాట్లాడాలి. ఆ తర్వాతే మిగతా చెకప్స్ మొదలు పెడతాను అంది పూజ. అనిరుద్ధ్ తలెత్తి చూసి సరే అన్నాడు. పూజ టైం చూసుకొని అయితే పదండి వెళ్దాం అంది. డాక్టర్ పూజ, మనం మీ ఫీజు ఎంత అనే విషయం మాట్లాడాలి అని ఆపాడు అనిరుద్ధ్. శృతి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి ఫీజు టాపిక్ ఎవ్వరూ ఎత్తలేదు. పూజ నవ్వుతూ, ఫీజు గురించి తర్వాత మాట్లాడదాం అనిరుద్ధ్ గారు. నేను ఆమెను పూర్తి స్థాయిలో నయం చేయకపోతే ఒక్క రూపాయి కూడా తీసుకోను. అంతా సెట్ అయ్యాకే ఫీజు ఇవ్వండి అంది. ఉచితంగా దక్కే సేవల వెనుక ఎక్కువ మూల్యం ఉంటుందని అనిరుద్ధ్కి అనుభవంతో తెలుసు. అందుకే ఎంత ఖర్చైనా ముందు మాట్లాడుకోవడమే అతడి అలవాటు. మీరు శృతి మాటలు విని ఇక్కడికి వచ్చారు. ఇలా ఇక్కడే ఉండిపోతే మీ పనులకి ఇబ్బంది కలుగుతుంది కదా అని అడిగాడు అనిరుద్ధ్. నేను ఇక్కడికి హాలిడేస్ కోసం వచ్చాను అనిరుద్ధ్ గారు. ఇప్పుడే ఒక పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. అందుకే 2 నెలలు లీవ్ తీసుకున్నాను అని చెప్పింది పూజ. అయినా సరే నేను మీకు ముందే కాస్త అడ్వాన్స్ ఇస్తాను అని పట్టుబట్టాడు అనిరుద్ధ్. అతడి పట్టుదల చూసి పూజ, సరే నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాను, మీకు ఇష్టం వచ్చినంత వేయండి అంది. అప్పుడు అనిరుద్ధ్ ముఖంలో కాస్త ప్రశాంతత కనిపించింది. అనిరుద్ధ్, పూజ ఇద్దరు ఉదయం 10 గంటలకు కారులో స్పందన స్పెషల్ స్కూల్ వైపు బయలుదేరారు. అదే సమయంలో ఆ స్కూల్లో పెద్ద కలకలం మొదలైంది. శ్రావ్య కనిపించడం లేదు. ఆమెను చూసుకోవడానికి అనిరుద్ధ్ ఒక ఆయాను ప్రత్యేకంగా పెట్టాడు. ఆమె గతంలో అనిరుద్ధ్ ఇంట్లో పనిచేసిన పాత ఆయ. చాలా నమ్మకస్తురాలు కాబట్టి శ్రావ్య బాధ్యతను ఆమెకు అప్పగించాడు. శ్రావ్య కనపడకపోయేసరికి ఆ ఆయ భయంతో వణికిపోయింది. శ్రావ్య ఎప్పుడూ చాలా బుద్ధిగా ఉండేది. ఆయ తోడు లేకుండా ఒక్క అడుగు కూడా బయట పెట్టేది కాదు. ఆయా వెంటనే మేనేజ్మెంట్ దగ్గరకు వెళ్ళి శ్రావ్య కనిపించడం లేదని కంగారుగా చెప్పింది. స్కూల్ యాజమాన్యం వెంటనే స్టాఫ్ అందరినీ అలర్ట్ చేసి స్కూల్ మొత్తం వెతకమని చెప్పారు. మరోవైపు కొంతమంది స్టాఫ్ సెక్యూరిటీ రూమ్కి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళారు. కానీ విజయ్ అన్న చేసిన హ్యాకింగ్ వల్ల అక్కడ సిస్టమ్స్ అన్నీ క్రాష్ అయిపోయాయి. స్క్రీన్ మీద ఏమీ కనిపించడం లేదు. నేను టెక్నీషియన్లకి ఫోన్ చేశాను సార్. అరగంట క్రితం ఉన్నట్టుండి స్క్రీన్స్ అన్నీ బ్లాంక్ అయిపోయాయి. మేము ఎంత ట్రై చేసినా రావడం లేదు అని చెప్పాడు ఒక సెక్యూరిటీ గార్డ్. ప్రిన్సిపల్ కంగారుగా, పాత రికార్డింగ్స్ అన్నీ సేఫ్గా ఉన్నాయా అని అడిగాడు. సెక్యూరిటీ అతడు తలాడిస్తూ, సిస్టమ్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు సార్. నార్మల్ వైరింగ్ ప్రాబ్లం అయితే ఫుటేజ్ సేఫ్గానే ఉంటుంది. కానీ ఇది ఎవరైనా కావాలని చేసిన హ్యాకింగ్ ఏమో అని డౌట్గా ఉంది అని చెప్పాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.